హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో పోకిరీల ఆగడాలు శృతిమించాయి. రాత్రి వేళ భగాయత్ కు వచ్చే జంటలను పోకిరీలు బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు నిందితులు. అయితే వీరికి పోలీసులు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ జంట నుంచి 3 లక్షలు డిమాండ్ చేశారు నిందితులు. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోకిరీలతో చేతులు కలిపిన ఎస్ఐ రాజీ చేసుకోవాలని సూచించినట్టుగా తెలుస్తోంది. దీంతో బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. 4 నిందితులు అమరేందర్, నక్కా సాయి చరణ్, అబ్బు, మారుతిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐపై వేటు వేశారు. డీసీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఆదేశాలిచ్చారు ఉన్నతాధికారులు. హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లో పోకిరీల ఆగడాలు శృతిమించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ అమరేందర్ అందిస్తారు. అమరేందర్, వంశీ, ఉప్పల్ బగాయత్ లో పోకిరీల ఆగడాలు శృతిమించాయని చెప్పుకోవచ్చు. నిర్మానుష్య ప్రాంతం కావడం, ఒకవైపు డ్రగ్స్ కావచ్చు, మిగతా గంజాయి మాదక ద్రవ్యాలు సేవించే వాళ్ళు ఎక్కువగా కావడంతో ఆ ఏరియాలో పోకిరి చేష్టలు అనేవి ఎక్కువయ్యాయని చెప్పుకోవచ్చు. అటువైపు పోలీస్ పెట్రోలింగ్ కావచ్చు, మిగతా సంబంధించి ఏది కూడా సెక్యూరిటీ సంబంధించి లోపించడంతో అక్కడ ఇల్లీగల్ గా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. అయితే రాత్రి వేళలో బగాయత్ సంబంధించి వచ్చే జంటలకు సంబంధించి కూడా పోకిరీల బెదిరింపులు ఎక్కువయ్యాయి. అయితే బ్లాక్ మెయిల్ కి సంబంధించి డబ్బులు వసూలు చేస్తున్నారని గతంలో ఆరోపణలు అయితే వచ్చాయి. అయితే దీనికి సంబంధించి నిందితులు ఎవరైతే ఉంటారో వారిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఒక జంటకు సంబంధించి 3 లక్షలు కూడా పోకిరీలు వాళ్ళను డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీటిని సంబంధించి పోలీసులకు బాధితులు అయితే ఫిర్యాదు చేశారు. పోకిరీలకు సంబంధించి చేతులు కలిపిన ఎస్ఐ వాళ్ళతో కాంప్రమైజ్ కావాలి, ఫిర్యాదుదారులకు పోకిరీలకు సంబంధించి ఇద్దరి మధ్య సరిగ్గా కూర్చేందుకు ఎస్ఐ ప్రయత్నించాడు. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో బాధితులు వాళ్ళకు సంబంధించి 4 పోకిరీలను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించినటువంటి ఎస్ఐ శంకర్ ను డీసీపీ అటాచ్ కూడా ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే దీనికి సంబంధించి 4 నిందితులు అమరేందర్ తో పాటు నక్కా సాయి చరణ్, అబ్బు, మారుతి, ఈ 4 కూడా పోటీలు సంబంధించి 4 పోలీసులు అయితే ప్రస్తుతానికి అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో నిర్మానుష్య ప్రాంతం కావడంతో బగాయత్ లో ఇలాంటి ఆగడాలు ఎక్కువయ్యాయి. వీటిపైన దృష్టి సారించాల్సిన బాధ్యత పోలీసులపైన ఎంతో ఉంది. ఎందుకంటే నిర్మానుష్య ప్రాంతాలు కావడం, ఇల్లీగల్ గా యాక్టివిటీ జరుగుతున్నాయి కాబట్టి వీటిపైన దృష్టి సారిస్తే బాగుంటుందని కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. థ్యాంక్ యూ అమరేందర్.